హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా మా సిస్టర్ వాళ్ళ పాపని రెడీ చేసాం. కృష్ణుడిలాగే సేమ్ కృష్ణుడిలానే ఉంది. కానీ రెడీ చేయడానికి ఒక చాక్లెట్, ఫొటోస్ తీసుకోవడానికి ఒక చాక్లెట్, అలా మా దగ్గర లంచం మాత్రం బాగా తీసుకుంది. నేను మా చెల్లి ఇద్దరం రెడీ చేసాం. నేనే రెడీ చేస్తే వద్దు వద్దు అమ్మ కూడా కావాలంటుంది. కానీ అని లాస్ట్ వరకు వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎంత అలా అంటే నేను వస్తుంటే వీడియో తీయొద్దని గోల గోల చేసింది. ఇంతలా రెడీ చేసామా, ఒక్క ఫోటోకి కానీ వీడియోకి కానీ ఫోజ్ అయితే ఇవ్వలేదు. నిద్రకు వచ్చి ఏడిసి పడుకుని పోయింది. అసలు ఏ ఫొటోస్ కూడా తీయనివ్వలేదు అస్సలు మమ్మల్ని. నేను రెడీ చేశాను, మా చెల్లి రెడీ చేసింది. ఇంతమంది రెడీ చేసినా కానీ నాకు మీరెవ్వరు రెడీ చేయొద్దు అనేసి ఏడుపు మాత్రం మామూలుగా కాదు. ఇంతలా గోల గోల పెట్టింది. ఇద్దరం కలిసి రెడీ చేసాం. కృష్ణాష్టమి కదా, కృష్ణుల్లా ఉంటుంది కదా అని ఇద్దరం కలిసి రెడీ చేసాం. సేమ్ కృష్ణులానే ఉంది కానీ ఫొటోస్ మాత్రం ఏమీ తీయనవలేదు. ఎందుకంటే ఈమోజ్ పెట్టాను. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం పిల్లల్ని డైరెక్ట్గా చూపించనివ్వట్లేదు. వీడియో గైడ్లైన్స్లో ఆపేస్తున్నారు, రిమూవ్ చేసేస్తున్నారు. ఇంత కష్టపడి తీసిన వీడియో డిలీట్ చేయించేయడం ఎందుకు అనేసి ఈమోజ్ అయితే అడ్డంగా పెట్టాను పాపకే. చిన్నపిల్లల్ని డైరెక్ట్గా పెట్టనివ్వట్లేదు. సో అందుకే నేను ఈమోజ్ అడ్డంగా పెట్టి ఏదో రకంగా అలా పెడుతున్నాను. ఇది కూడా ఉంచుతారో తీసేస్తారో నాకైతే తెలీదు. వీడియో అయితే నచ్చితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మా చెల్లిగారి పాప అల్లరి అంతా చూడొచ్చు మీరు. ఇది మా అమ్మ వాళ్ళ హౌస్, హోమ్ టూర్ చేశాను ఒకసారి. చూడలేని వాళ్ళు అంటే వీడియోస్లో ఉంటుంది చూడండి, నా వీడియోస్లో ఉంటుంది చూడండి. ఆ పిల్లని రెడీ చేయడానికి నేను అలా ఎన్ని అవస్థలు పడ్డానో, ఫొటోస్ తీయడానికి ఎంత యాతన పడ్డానో అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఏంటి చేస్తున్నారు నన్ను, ఏదో 3 years కదా పాపం, చిన్నపిల్ల కదా, ఏం అర్థం లేదు. అంత పిల్లకే బాగుంటుంది కృష్ణుడు వేసం. ఇప్పుడు మా వాడు ఉన్నాడు, వాడికి బాగోదు కదా, పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళకి. సో ఆ పిల్లకే చేస్తుంటే తన మాత్రం నాకు వద్దు, నన్ను వదిలేయండి అని మొదలెట్టింది. మేమైతే వదలం కదా, ఏదో రకంగా రెడీ చేసేసాము. అస్సలు వదలలేదు పట్టుకొని. ఫొటోస్ అయితే మాత్రం అస్సలు తినలేదు. ఈ రెడీ చేయించినప్పుడు అయితే పర్వాలేదు, కొంచెం ఇలా రెడీ చేసుకోండి అనేసి వదిలేసింది. కానీ ఫొటోస్ అయితే అస్సలు తీయనవ్వలేదు. బొట్టు పెడుతున్నాను, బొట్టుకి చూడాలి నన్ను ఎంత ఇబ్బంది పెట్టిందో బొట్టు పెట్టడానికి. ఎలా తిప్పి బొట్టు అయితే అస్సలు పెట్టనలేదు. ఏదో రకంగా ఆ తల అలా పట్టుకుని బొట్టు పెట్టేశాను. బొట్టు చూసాను ఎంత క్యూట్గా, ఎంత మంచిగా కనిపిస్తుంది కదా. రాక్షసి అస్సలు ఎంత క్యూట్గా, ఎంత మంచిగా అస్సలు ఉండదు. చేతులు ఏది ఉంటే అది ఇచ్చి కొట్టేస్తుంది అంతే. మనుషుల్ని కొడుతుంది. మా అమ్మ అయితే గోల, మా అమ్మ డైలీ కొడుతూనే ఉంటుందంట. కానీ ఏదేమైనా కానీ చిన్నపిల్లలు అల్లరి భలే ముద్దుగా ఉంటుంది కదా. ఆ చుక్కలు పెడుతున్నాను కదా, ఒక్కసారి పెట్టనిచ్చింది. సెకండ్ టైం వేరే కలర్ పెట్టనివ్వలేదు అస్సలు. నాకు వద్దని ఏడితే ఒకసారి పెట్టి వదిలేశాను. ఆ పిల్లక కూడా నన్ను వేయనివ్వలేదు. వాళ్ళ అమ్మ ఏమంది, వాళ్ళ అమ్మనే నన్ను వద్దు, నన్ను ఎవరు రెడీ చేయొద్దు మా అమ్మ తప్ప అని అందే. సో వాళ్ళ అమ్మ వేసుకుంది. పారని పెడుతున్నాను, అదేదో ఏటో ఒక చేతికి అంటుకుపోయిందని తుడిసేసిది. నాకు వద్దు అని చేతికి ఏదో అంటుకుపోయింది అనుకుంది, తుడిసేసిది మొత్తం. కాళ్ళకి మాత్రం పెట్టించుకుంది, అందంగా కనిపిస్తున్నాయి కదా. కాళ్ళు కూడా ఊపుతూనే ఉంది. నాకు ఏంటిది చిరాగ్గా ఏదో అంటుకుపోతుంది అన్నట్టు చూసేది ఆ కాళ్ళకి కూడానే. ఆ తర్వాత ఈ ఫొటోస్కి మాకున్న తిప్పలు చూడాలి. మేడమకి తీసుకెళ్ళి కిందకి తీసుకెళ్ళి మొత్తం తిప్పిన ఫొటోస్ అయితే లేదు. మా అమ్మ బాటిల్ ఇచ్చి, ఈ బాటిల్ తీసుకుని ఇటు అటు తిరగానిసి అని ఇచ్చింది. ఆ బాటిల్తోనే వీడియో వస్తుంది. అప్పుడు నన్ను చూడలేదు. ఆ బాటిల్ తీసుకెళ్ళేటప్పుడు లోనికి వచ్చి రాగానే చూసింది. అమ్మ నాకు వీడియో వద్దని మొదలెట్టింది. అయ్యో బాబోయ్, చిన్నపిల్లలకి ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం చాలా కష్టం అని నాకు ఫస్ట్ టైం అర్థమైంది. ఎంతో కష్టపడితే 2-3 వీడియోల కన్నా ఎక్కువ రాలేదు. అది రీల్స్లో, షార్ట్స్లో పోస్ట్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళ అమ్మ కోసం చూస్తుంది అక్కడుండి. వాళ్ళ అమ్మ కిచెన్లో ఉంది. అది కిచెన్, మా అమ్మ వాళ్ళది కిచెన్ అది. వాళ్ళ అమ్మ కిచెన్లో అంటే చూస్తుంది. డోర్ వేసిస్తుంది. వాళ్ళ అమ్మ లోనే ఉంది కిచెన్లో, డోర్ వేసి ఆట ఆడుతుంది. పోనీ నవ్వుతుంది కదా, వీడియో తీద్దామంటే మళ్ళీ చూసి వద్దు అమ్మాయి అని మొదలెట్టింది. నాకైతే హెల్త్ బాగాలేదు అస్సలు. ఫుల్ ఫీవర్తో ఈ పురాకులు
ఈ ఇబ్బందులు వీడియోలు మా హస్బెండ్ అయితే నీకు అవసరమా అంటున్నారు. ఏంటి పర్వాలేదు టైంపాస్కే కదా అనేసి నేను ఇంత కష్టపడిన తర్వాత కింద ఒక ఫోటో కూడా స్టిల్ ఇవ్వట్లేదని పైకి మేడ మీదకి తీసుకెళ్ళాను. ఇక్కడ అస్సలు ఇవ్వలేదు. మా నాన్న ఉన్నారు పైన, మా నాన్న దగ్గరికి పరుగున వెళ్ళిపోయింది. ఇదంతా మా అమ్మ వాళ్ళ హౌస్ హోమ్ టూర్ పెట్టాను, చూడలేని వాళ్ళు ఉంటే నా వీడియోస్లో ఉంటుంది చూడండి. ఇది మా అమ్మ వాళ్ళ హౌస్ పైన. ఇది మా నాన్నని ఎత్తుకో అంటుంది. మా నాన్న నడు వీడియో తీస్తుందా, పెద్దమ్మ వీడియో తీస్తున్నాడు అంటే నడలేదు. లాస్ట్కి మా నాన్న ఎత్తుకున్నారు. కానీ వెనక బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది. ఆకాశం చాలా బాగుంది, స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా తీశాను. లాస్ట్కి మా చిలిపి కన్నయ్య అయితే వచ్చేసాడు, ఏడుస్తూనే ఉన్నాడు. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.